ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా విధ్వంసకాండ కొనసాగుతుండటం, అనేక ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు భయభ్రాంతులై భీతిల్లిపోయి తమ నివాస ప్రాంతాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గపు దాడులకు దుశ్చర్యలకు తెగబడినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ముందు ముందు కనబడుతోంది. ముఖ్యంగా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అంశాలపైన అనేక విశ్లేషణలు, అనేక అభిప్రాయాలు, అనేక పరిశీలనలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీతో టీడీపీ జనసేన అంటకాగటానికి ప్రధాన అంశం ఎన్నికలను మేనేజ్ చేసుకోవటం ఎట్లా, ఎన్నికల్లో తమ ఆధిపత్యం రుజువు చేసుకోవటం ఎట్లా, ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా నిలువరించడానికి న్యాయ వ్యవస్థను ఏ విధంగా అడ్డుపెట్టుకొని నిలువరించారో, ఎన్నికల్లో కూడా తమ ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకొని తమకు కావలసినటువంటి అధికార యంత్రాంగాన్ని సమకూర్చుకొని పోలీసు వ్యవస్థను నిర్లిప్తం చేసి నిర్వీర్యం చేశారా? ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా రాష్ట్రమంతా వినపడుతుంది. దీనికి కారణం పోలీసు వ్యవస్థలో దాదాపు 25 మంది అధికారులను బదిలీ చేశారు. ఎన్నికలకు 1-2 రోజుల ముందు కూడా, ఎన్నికల రోజు కూడా కొన్ని బదిలీలకు తెగబడ్డారు. ఎక్కడైతే అధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లోనే దాడులు, హింస జరిగిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పరిశీలకుడుగా కేంద్ర ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ పైన ఒక ప్రత్యేకమైన పరిశీలకుడిని పంపించింది. ఎవరి కోరిక మేరకు? వదిన గారు రాసిన లేఖల మేరకు హోంశాఖ స్పందించి ఒక పరిశీలకుడు పంపింది. ఆ పరిశీలకుడు ఎవరు? ఆ పరిశీలకుడు కూడా ఆమె సూచించిన ఆమె సామాజిక వర్గపు అధికారి అవునా కాదా? ఆయన అధికారి కాదు. సాధారణంగా పరిశీలకులను వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సెక్రటరీ స్థాయి, ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని పంపిస్తారు పరిశీలకులుగా. కానీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిశీలకుడు పదవీ విరమణ చేసిన మాజీ పోలీస్ అధికారి. ఆయన కూడా చంద్రబాబు ఆయన వదిన గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వైసీపీ చెప్తోంది. అంతేకాదు, ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజే వెల్కమ్ పార్టీ స్వాగతం చెబుతూ ఒక విందును ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి. ఒక రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన విందులో ఈ పరిశీలకుడు పాల్గొనవచ్చా? ఎందుకు పాల్గొన్నారు? ఇక్కడే వైసీపీ ఆరోపణ చాలా స్పష్టంగా వినపడుతోంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ చౌదరిని అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలపైన ఉక్కుపాదం మోపి తన ఇష్టం వచ్చినట్టుగా మార్చి పలుసార్లు వాయిదాలు వేసి ఎన్ని రకాలుగా అక్రమ అడ్డదోవలు తొక్కాలో అన్ని తొక్కించినటువంటి ది మోస్ట్ 420-40 years ఇండస్ట్రీ ఈసారి కూడా చక్రం తిప్పారా? చక్రం
తిప్పారు. చక్రం బాబా చక్రం తిప్పుతారని అందరికీ తెలుసు. తెలిసి కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ప్రజలపైన, ఓటర్లపైన ఉన్నటువంటి అచంచల విశ్వాసం. తామిచ్చిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరడంతో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఏ రకమైనటువంటి దాడులు జరిపినా తమకు న్యాయం జరుగుతుంది, మళ్ళీ ప్రజల తీర్పు తమ వైపే ఉంటుందన్న భావన. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చక్రం బాబా అంత సామాన్యంగా దేన్ని వదిలిపెట్టడు. ఎన్నికలైన మర్నాడే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వారణాసి వెళ్ళిపోయాడు చక్రం బాబాతో పాటు ఆయన దత్తపుత్రుడు కూడా, ఊరందరేశ్వరి వారి వదిన గారు కూడా, లేదా కుటుంబం మొత్తం. అంటే ఎన్నికలైన తర్వాత జరగబోయే మారణకాండ, రావణ కష్టం వారికి ముందే తెలుసా? వారిక్కడ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈ నింద ఎక్కడ మోయాల్సి వస్తుందో అని ఆగా మేఘాల మీద తప్పించుకు వెళ్ళిపోయారా? ఎందుకని ఈ అబ్జర్వర్, ఈ పరిశీలకుడు తనకు ఇష్టం వచ్చినట్టుగా అధికారులను, సిబ్బందిని మార్చి సాధించింది ఏంటి? ఎక్కడైతే పోలీస్ ఉన్నతాధికారులను, యంత్రాంగాన్ని మార్చారో అక్కడక్కడ ఆ ప్రదేశాల్లోనే తీవ్రమైన దాడులు జరిగాయి. ఇంకా భయభ్రాంతులై ప్రజలకు ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి. చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇప్పటికి కూడా ఇళ్ళు, ఊళ్ళు వదిలిపెట్టి పొరుగు ప్రదేశాల్లో, పరాయి ప్రదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత విధ్వంసకాండ వెనక ఎవరున్నారు? ఏం జరుగుతోంది? వైసీపీ వర్గాల మీద దాడులు చేసి వారిని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ రిటాలియేషన్ ఉంటుందో అని స్థానిక ఎమ్మెల్యేలను, అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హౌస్ అరెస్ట్ చేసి వారిని బయటికి రానియకుండా వీరంతా ఊళ్ళ నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడో తలదాచుకుంటూ నీరు, నిద్ర, కనీసం నీడ కూడా లేని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి బడుగు జీవుల్ని ఎవరు పట్టించుకోవాలి? ఎందుకింత దమనకాండ? అంటే వారంతా వైసీపీ చెప్తున్న దాని ప్రకారం తమ పార్టీ పక్షాన ఉండి తమకు ఓటేశారన్న ఏకైక కారణంతో వారిని ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టారు, వారిపై దాడులు చేశారు. ఆడ, మగ, పిల్ల, పెద్ద తేడా లేకుండా అందరినీ చితకబాదారు, ఇళ్ళు ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారని చెప్తున్నారు. మరి జనరల్గా నియమ నిబంధనల ప్రకారం అధికారంలో ఉన్నటువంటి, అంటే ఒక కేంద్రంలో సెక్రటరీ స్థాయి అధికారిని పరిశీలకుడిగా వేయాల్సింది ఒక పదవీ విరమణ చేసిన రిటైర్డ్ పోలీస్ అధికారిని, అది కూడా వారు కోరినటువంటి వ్యక్తిని, వారి సామాజిక వర్గం వ్యక్తిని వేయడం ద్వారా పోలీస్ యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైపోయిందా, నిస్తేజంగా మారిపోయిందా? ఆ పరిశీలకుడి కనుసన్నల్లో మెలుగుతూ నిర్లిప్తంగా వ్యవహరిస్తోందా? ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, వైసీపీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు ఏం చెప్పారు? కేవలం ఒకే మాట, ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారు చేసిన ఫిర్యాదులకు విలువే లేకుండా పోయింది, వాటిని చెత్తపుట్టలో దాఖలు చేశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, మనం గతంలోకి వెళ్ళి ఈ విషయాన్ని కూడా పునరుద్ఘాటించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని రకాల యుక్తులు, కుయుక్తులు పన్ని తమదైన శైలిలో వ్యవహారాలు చక్కబెట్టారో, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు
నెలకొల్పారని వైసీపీ వాపోతుంది. నిజానికి అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా కని విని ఎరగని విధంగా 86% సీట్లు సాధించినటువంటి పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి పార్టీ, 5 ఏళ్ళు అధికారంలో ప్రజలకు చేరువై దగ్గరగా అనేక రకాల పథకాలతో మునుముందుకు వెళ్ళి ఎన్నికల్లో తన సత్తా చాటడం కోసం పోటీ పడ్డటువంటి పార్టీ. మరి ఎందుకు ఆ పార్టీని నిర్వీర్యం చేయటానికి, నిస్తేజం చేయటానికి, ఎక్కడ కూడా ఆ పార్టీ గొంతు విప్పటానికి వీలు లేకుండా గొంతు నులిమేసినటువంటి పరిస్థితి ఎవరిది? అధికారంలో ఉన్నా లేకపోయినా చక్రం బాబా తన చక్రం తిప్పుతూనే ఉంటాడు. తనదే పైచేయిగా చూపించుకోవడానికి ఇలాంటి కుట్రలు కుయుక్తులు సాగిస్తూనే ఉంటాడు. మొదటి నుంచి కూడా అనేక మంది ఇలాంటివేవో జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, తద్వారా వైసీపీకి నష్టం జరుగుతుందేమో అన్న భయం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ అధినాయకుడు మాత్రం ప్రజలపైన, ఓటర్లపైన అచంచల విశ్వాసం ప్రకటిస్తూనే వచ్చారు. చివరి క్షణం వరకు ఆ విశ్వాసంతోనే కొనసాగారు. ఇప్పుడేం జరుగుతోంది? పల్నాడు ప్రాంతంలో, మాచర్ల, గురజాల ప్రాంతాల్లో ఇళ్ళు వదిలి, ఇళ్ళు, ఆస్తులు, పొలాలు, మాన ప్రాణాలు దక్కించుకోవటం కోసం అన్ని వదిలిపెట్టి పరారైనటువంటి ఓటర్లు, ప్రజానీకం ఎక్కడో తలదాచుకుంటుంటే వారిని కనీసం వారిలో ఆత్మస్థైర్యం నింపి వాళ్ళ ఇళ్లకు వాళ్ళని చేర్చే పరిస్థితి లేదు. తాడిపత్రిలో ఏం జరుగుతుంది? తాడిపత్రిలో ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే దాడులు ఎటువైపు నుంచి జరిగాయి? అంటే రిటాలియేషన్ ఉండకూడదు, వీళ్ళు సమాధానం చెప్పే పరిస్థితే రాకూడదు. అక్కడ కూడా చిత్తూరు జిల్లాలో కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది? ముందుగా చంద్రగిరి అభ్యర్థి మోహిత్ రెడ్డి ఇంటిపైన దాడి చేసింది ఎవరు? ఆ తరువాత రిటాలియేషన్లో ఏం జరిగింది? ప్రతీకార దాడులు జరుగుతాయేమో అన్న నెపంతో వైసీపీ అభ్యర్థులను, వైసీపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఉదాహరణకు మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబును కూడా కొంతసేపు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు ఈ పరిణామాలు జరిగాయి? ఎవరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు? ఈ పరిశీలకుడి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఏం చేస్తోంది? ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వైసీపీ ఆరోపిస్తున్నట్టు కూటమి నేతృత్వంలో, కూటమి అజమాయిషీలో పరిశీలకుడు పనిచేస్తున్నారా? ఈసీ ఒక ఇటువైపు మొగ్గు చూపినటువంటి, ఇటువైపు తమ నిర్ణయాలు తీసుకోకుండా ఉండేటువంటి ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూస్తూ ఊరుకుందా? ఎందుకింత నిర్లిప్తత? ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో రాజకీయ జోక్యం కానీ, రాజకీయ నిర్ణయాలు కానీ ఈసీ నెత్తిన రుద్దితే, ఈసీ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే నష్టపోయేది పేదలు, బడుగు, బలహీన వర్గాలు చాలా నష్టపోతారు. ఆస్తులు, ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం. ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశీలకుడిని ఇప్పటికైనా మార్చేస్తే కొంత మెరుగుపడుతుంది. అయితే ఈసీ ఇప్పటికే ఈ అంశాలపైన చీఫ్ సెక్రటరీని, డీజీపీని, అలాగే మరికొంతమంది అధికారులను పిలిపించి మాట్లాడినట్టు చెప్తున్నారు. ఏం మాట్లాడినా జరగాల్సిన ఘోరం, అఘాయిత్యాలు, గందరగోళం, దాడులు, ప్రతిదాడులు, ఆస్తుల విధ్వంసం అన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కోకపోతే ఈ పరంపర, విధ్వంసకాండ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ఇలాంటి పరిశీలకులను తప్పించడం ఇప్పటికైనా మంచిదేమో. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కొంతైనా పరిస్థితి మెరుగుపడుతుందేమో. చూడాలి ఏం జరగబోతుందో.